హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, ఎల్బీ నగర్, హైదరాబాద్. నెక్స్ట్ మనం తీసుకుంటే ఆపరేషన్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది, హాస్పిటల్ స్టే ఎలా ఉంటుంది, ఏం ఫుడ్స్ తీసుకోవచ్చు, ఫిజికల్ యాక్టివిటీకి ఎప్పుడు వెళ్ళొచ్చు, మామూలుగా పిల్లల కనుక ఆపరేషన్ అయితే వాళ్ళు వెంటనే స్కూల్కి వెళ్ళొచ్చా, ఎన్ని రోజులు ఆగాల, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, వీటి గురించి కనుక మాట్లాడాలనుకుంటే టిపికలీ అపెండిసైటిస్ కూడా డిపెండింగ్ ఆన్ మనం ఏ స్టేజ్లో, మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఇనిషియల్ స్టేజ్లో వస్తున్నారా మీరు, లేదు అంటే డిలేడ్ స్టేజ్లో వస్తున్నారు అనే దాన్ని బట్టి మన రికవరీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. యూజువల్గా ఇనీషియల్ స్టేజెస్లో కనుక వస్తే 1 or 2 days అంటే 48 hours 2 days అడ్మిషన్ స్టే ఉంటుంది. ఒక్కసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక 6 to 8 hours తర్వాత మెల్లగా మీకు వాటర్ ఇచ్చి చూస్తాము. మీరు ఆ వాటర్ కనుక బాగానే తాగుతున్నారు, వామిటింగ్స్ ఏం కావటం లేదంటే కొంచెం పాలు అన్న, టీ, కాఫీ, బ్రెడ్, బిస్కెట్ ఇచ్చి చూస్తాం. అవి కూడా టాలరేట్ చేస్తున్నారు అంటే రెగ్యులర్గా మనం తినే అన్నం పెట్టి చూస్తాం. సో ఇవన్నీ ఒక్కొక్క పేషెంట్కి ఒకలాగా ఉంటుంది. కొంతమంది ఎక్కడ ప్రాబ్లం లేకుండా స్మూత్గా ఒక 6 to 8 hours ఫుడ్ కూడా తీసుకుంటారు ఆపరేషన్ తర్వాత. అదే కొంతమంది అయితే ఒక 12 to 24 hours డిలే కావచ్చు. సో ఒక్కొక్క పేషెంట్ ఈజ్ యూనిక్, ఈచ్ పేషెంట్ ఈజ్ యూనిక్. ఒకరికి ఇచ్చిన ట్రీట్మెంట్ అందరికీ ఇవ్వలేము. ఎవరికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఆ పేషెంట్ని చూసి ఆయన సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి డాక్టర్ చూసి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో నెక్స్ట్ మనకు ఆపరేషన్ అయిన తర్వాత ఒక 1 or 2 days హాస్పిటల్లో స్టే ఉంటారు. దాని తర్వాత డ్రెస్సింగ్ చేస్తారు, ఇంటికి పంపిస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 3 to 4 days ఎక్కువ స్ట్రెన్యూస్ యాక్టివిటీ కాకుండా మీ పనులు మీరు చేసుకోవచ్చు. అంటే స్నానం చేయడము, ఫుడ్ మీరు ఏమైనా వండుకుంటే లైట్ ఫుడ్గా వండుకోవడము, ఇలాంటివన్నీ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఒక 5-6 days తర్వాత మీకు ఆఫీస్ వర్క్ ఉన్నా, లేకుంటే పిల్లలు అయితే కొంచెం నొప్పి ఉంటుంది, వాళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉంటారు కాబట్టి టిపికల్లీ ఒక 10 to 14 days వరకు స్కూల్ వద్దని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి పోయినారంటే వేరే వాళ్ళు దుంకుతుంటే వీళ్ళు దుంకుతారు, తెలియకుండా దెబ్బలు తగులుతాయి, ఎవరైనా వచ్చి కడుపులో గుద్దినా విపరీతమైన నొప్పి వస్తుంది. కాబట్టి పిల్లలకైతే టిపికల్గా ఒక 2 weeks వరకు కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్తాము. అదే పెద్దవాళ్ళ కనుకైతే టిపికల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఒక 5 to 7 days తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చు. వాళ్ళు కార్లో అయినా బైక్ మీద వెళ్ళగలిగినా ఒక 10 days or 2 weeks తర్వాత బైక్ మీద అయినా వెళ్ళొచ్చు. యథావిధిగా వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు. మెయిన్ చేయకూడని పనులు ఏంటంటే స్ట్రెన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఏమైనా వెయిట్స్ లేపడము, జిమ్కి పోయేటోళ్ళు ఉంటే యూజువల్గా అవాయిడ్ చేయమని చెప్తాము. టిపికల్లీ మేజర్ సర్జరీ అయితే ఒక 6 weeks వరకు జిమ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. అదే హర్నియా సర్జరీకి అయితే 6 months వరకు అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే హర్నియా సర్జరీలో మనకు అబ్డామిన్ మన మస్కులేచర్ కూడా కొంచెం వీక్నెస్ ఉంటుంది. కాబట్టి ఒక 6 months వరకు హర్నియా సర్జరీ అయితే హెవీ వెయిట్స్ లేపకని చెప్తాము. వేరే నార్మల్ అబ్డామినల్ సర్జరీస్ లాప్రోస్కోపీ ద్వారా చేస్తే ఒక 4 to 6 weeks అంటే ఒక 1 month వరకు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ చేయకండి. స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ అంటే ఎక్కువ జిమ్ పోవడము, వెయిట్స్ లేపడము, కింద కూర్చొని ఎక్కువసేపు పని చేయడం, అలాంటివి అవాయిడ్ చేయమంటాం. టిపికల్ ఆఫీస్ వర్క్స్ అయితే మీరు ఒక డిపెండింగ్ ఆన్ ద సర్జరీ మీరు ఏ స్టైల్లో చేసుకున్నారో 5 to 10 days తర్వాత మీ యథావిధిగా మీరు ఆఫీస్ వర్క్ వెళ్ళడము, మీ ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఇంట్లో ఫుడ్ తినడము, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, జంక్ అవాయిడ్ చేయడము, కొంచెము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినడము, ప్రోటీన్ డైట్ కంటెంట్ పెంచుకోవడం, దీనివల్ల ఏంటంటే మనకు ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇట్ యాక్ట్స్ ఫర్ లాంగ్ టర్మ్ విత్ అస్. ఇప్పుడు మెయిన్ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది దీనివల్ల కూడా ఇమ్యూనిటీ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మనం చేసుకోవాల్సింది కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలా. తిన్నంత మాత్రం సరిపోదండి. ఆ ప్రోటీన్ని కూడా మన బాడీ యూజ్ చేసుకోవాలి. బాడీ యూజ్ చేసుకోవాలంటే మనం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. ఊరికే రోజుకి ఒక 4-5 గుడ్లు తినేసి ఏం చేయకుండా కూర్చున్నా మన బాడీ అది అబ్జర్వ్ చేసుకోదు. మన బాడీ ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది, మన బాడీకి డిమాండ్ క్రియేట్ చేయాలి. డిమాండ్ క్రియేట్ చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే బాడీ డిమాండ్ ప్రోటీన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, కొత్త ప్రోటీన్ బాండ్స్ ఫామ్ అవుతాయి, మజిల్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది, ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. సో అన్నీ ఒకదానికొకటి రిలేటెడ్ అయి ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ అండి.